హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్రియేషన్స్. ఈరోజు మనమైతే ఈ వీడియోలో మరొక పాత కాయిన్తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో ఈరోజు అయితే ఈ యొక్క కాయిన్ ప్రైస్ ఏంటి, దీని యొక్క హిస్టరీ ఏంటి అనే విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ యొక్క కాయిన్ గురించి తెలుసుకునే ముందు అయితే మీరు తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం ఈ కాయిన్ గురించి తెలుసుకుందాము. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ కాయిన్ వచ్చేసి FAO కాయిన్. అంటే FAO అనగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో ఈ యొక్క ఆర్గనైజేషన్ను 1945లో ఏర్పాటు చేశారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఇది. ఇందులో అయితే 194 దేశాలు అనుబంధంగా ఉండడం జరిగింది. ఒక FAO 194 దేశాలు ఇందులో ఉండడం జరిగింది. సో వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పోషకాహార లోపం, ఆహార భద్రతకు సంబంధించిన విషయాలను మెరుగుపరచడానికి, పలు దేశాలకు యొక్క ఆహార ఉత్పత్తులు సరిపడా ఎలా వినియోగించాలి అనేటువంటి విషయాలను అయితే ఈ యొక్క సంస్థ రూపొందిస్తుంది. అదేవిధంగా దీని యొక్క ప్రధాన కార్యాలయం అయితే ఇటలీ దేశంలోని రోమ్ నగరంలో అయితే ఉన్నది. సంస్థని స్థాపించి 50 సంవత్సరాలు అయిందన్నమాట. 1945 నుండి 95 వరకు 50 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈ కాయిన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 1945 నుండి 1985 వరకు, సో 50 ఇయర్స్ అనమాట. సో అదేవిధంగా ఈ యొక్క కాయిన్ వాల్యూ వచ్చేసి మనకి కాయిన్స్ బజార్లో 30 రూపీస్గా అయితే చూపిస్తుంది. సో ఈచ్ వన్ కాయిన్కి 430 రూపీస్ వేసుకున్నా మీ దగ్గర ఇలాంటి కాయిన్స్ ఎన్ని ఉంటే అన్ని 400s అయితే మీరు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలాంటి కాయిన్స్ ఉంటే భద్రపరచుకోండి. సో ఎలాంటి ప్రైవేట్ వ్యక్తులను నమ్మి కాయిన్స్ అయితే లక్షల్లో డబ్బులు వస్తాయి అనేసి అమ్ముకోకండి, మోసపోకండి ఫ్రెండ్స్. సో జెన్యూన్ పర్సన్స్ని నమ్మండి, మీ యొక్క కాయిన్స్ని వృధా చేసుకోకండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.